మేడం మీ పేరు? ఆశాప్రియ. ఆశాప్రియ. ఓకే. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు మేము కంచెలు తొలగిస్తాం, కంచెలు ఎత్తేస్తాం అన్న కాడికి వచ్చి నుంచి ఈరోజు కంచెలే వేస్తాం, లేకపోతే ఇక వేరేది ఏముండదు అన్న కాడ తీసుకురచ్చు. ఏమంటున్నారు జనాలు? అసలు జనాలు ఏమనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే చూడండి, ఇక్కడ ఏముంటది అంటే ఆరంభ శూరత్వం అని ఒక మాట ఉంటది. అధికారంలోకి వచ్చినాం, కొత్త మురిపేం లెక్కన మేము కంచెలు తీసేస్తాం, తెలంగాణ ఏంది కేసీఆర్ గారు తెలంగాణలో దొరగా పాలించిండ్రు, మేము అట్లా కాదు ప్రజలకు అవైలబుల్ గా ఉంటామని చెప్పి నానా కథలు పడిండ్రు. ప్రజా దర్బార్ అని చెప్పిండు, 2 రోజులు ముచ్చట చేసిండు. కంచెలు తీసేసినాం, ప్రగతి భవన్ కాడ అని చెప్పి కక్షపూరితంగా ఏదో ప్రగతి భవన్ ని అదేదో దొరల పాలనగా దాన్ని కూలగొడతామనే లెక్కన ఆ మాటను తను ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే అన్నాడో ఆ మాట నిలబెట్టుకునికనే కంచెలు తీసేసిండు. కానీ 6 నెలల సీన్ అర్థమైంది. ఏం సీన్ అర్థమైంది? ప్రజలు తిరగబడతారు రాబాయ్, నాకు పరిపాలన శాత కాదు, కంచెలు లేకుంటే మళ్ళీ నన్ను కొట్టనికి వస్తారు, అన్ని తరిమేస్తారని చెప్పి ఈ రోజు ఈ దాంతోన ఈ కంచెలు ఈ రోజు గన్ పార్క్ దగ్గర కూడా ఎందుకు వేసిండ్రు? ఇప్పుడు గన్ పార్క్ అంటే ఏందండి? అసలు గన్ పార్క్ అనే పేరు ఎందుకు వచ్చింది? అమరవీరులను వాళ్ళు అప్పుడు కాల్చి చంపిండ్రు, గన్తో కాల్చి చంపిండ్రు కాబట్టి ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గన్నుతో కాల్చి చంపిండ్రు 369 బిడ్డల్ని. కాబట్టి మన తెలంగాణ బిడ్డల్ని ఉద్యమం కోసం చేస్తే ఇందిరమ్మ రాజ్యంలో కాల్చి చంపిండ్రు. ఆ చిహ్నం కొరకే దీన్ని పెట్టిండ్రు. సో ఈ రోజు వాళ్ళకే వ్యతిరేకత అవుతుంది. సో అంటే తమ నిరంకుశత్వాన్ని దాపెట్టుకోవడానికి, ప్రజల నుంచి కాపాడుకోవడానికి మళ్ళీ కంచెల్ని స్టార్ట్ చేసిండ్రు. ఏంది 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఏదైతే ఒక పటిష్టంగా దానికి అంటే ఎక్కడ పరిపాలన అక్కడ చేసుకున్నాలి అంటే కంచెలు ఉండే దగ్గర కంచెలు ఉండాలి, ప్రజలకు అవైలబుల్ దగ్గర పరిపాలన సాగాలని చూసిండ్రు. ఇదేదో బిల్డప్ కి పోయిండు తప్ప 6 నెలలు ఆయనకు సీన్ సీతారు ఏమర్థమైంది? నాకు హామీలు అమలు చేయడం రాదు, ప్రజలు నా మీద తిరగబడతారు, సో కంచెలు వేసుకొని తనని తాను కాపాడుకోవాలనుకొని ఈ రోజు ఏం చేస్తున్నాడు? కంచెలేసి తనని తాను భద్రపరుచుకుంటున్నాడు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేయాలి? నువ్వు అసెంబ్లీ ఏమంటారు కదా, ప్రెస్ మీట్లు పెట్టి ఒరినంత ఈజీ కాదు పాలన. నీకు 6 నెలలు ఆయనకి ఏం అర్థమైందంటే క్లారిటీ వచ్చింది, ప్రజలు తిరగబడతారు, నన్ను నేను కంచెలు వేపించుకుని మళ్ళీ కాపాడుకుంటా, అంతే. అదే ఓ వైపు జనాలు అక్కడ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, నీళ్లు లేక, కరెంటు లేక, విత్తనాలు దొరకక, వాళ్ళంతా ఇప్పుడు పాస్బుక్లు మళ్ళీ పెట్టేస్తా ఉన్నారు. ఇదంతా ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు పాటలు, తర్వాత అధికారిక చిహ్నాలు ఇవేదో ముందటేసుకొని జనాల్ని మభ్య పెట్టించి మీడియా డైవర్టేషన్ చేస్తున్నాడు అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డికి తను ఉంటాడని ఒక నమ్మకం లేదు. సో తను పోయే ముందల, తను దిగిపోయే ముందల తను ఇంతకు ముందు ఏమైతే మాట్లాడిండో అవన్నీ ఇప్పుడే చేసుకున్నాలే. తను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు తన మార్క్ వేసుకొని పోవాలి. ఇదే మార్కు, దీనివల్ల ప్రజలు సఫర్ అవుతున్నారు కదా. ప్రజలు సఫర్ అయితే తనకు ఎందుకండి? ప్రజలు సఫర్ అయితే రైతులు బాధపడిన రోజు రైతులతో పోతుండే, ఢిల్లీ కోకుండే, రైతులతో పోతుండే కదా. ఈ రోజు రైతులతో పోకుండా ఇవన్నీ ఎందుకు పెట్టుకొని కూర్చున్నాడు? తను ఉన్నంత వరకు, తను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు, తను ఉన్నంత వరకు తను రేపన్నా నేను ముఖ్యమంత్రిగా ఈ పనులు చేసుకున్నా, కేసీఆర్ పెట్టినవన్నీ ఆనవాళ్ళు చూపిస్తా, కేసీఆర్ ఏం చేసినా దానికి వ్యతిరేకం చేస్తా, అంతే చేసి చూపి. కేసీఆర్ వ్యతిరేకం చేస్తారు, జనం సఫర్ అవుతారు కదండి. జనం సఫర్ అవుతారని తను ఎన్నడూ పట్టించుకున్నాడు? ఒక్క రోజైనా జన సమస్యల మీద మాట్లాడిండా? రెచ్చగొట్టిండు కానీ ఏ రోజైనా మాట్లాడిండా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏం మాట్లాడిండు? రెచ్చగొట్టి మాటలు. ఏమన్నాడు? బిచ్చం వేస్తున్నాడు రైతు బంధు కేసీఆర్, నేను వచ్చి 15,000 ఇస్తా అన్నాడు. మరి ఇచ్చిండా? ఆ బిచ్చం వేయనికే కూడా నీకు 5 నెలలు పట్టింది. అప్పుడు కేసీఆర్ వారం రోజులు వేస్తే నీకు 5 నెలలు పట్టింది. ఆ బిచ్చమని నువ్వు ఏదైతే బిచ్చమని మాట్లాడినావో అదేనికే నీకు 5 నెలలు పట్టింది. 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఈ బిచ్చమే వేసిండు కదా. మరి బిచ్చం తీసుకున్నావు అంటే నువ్వు కూడా రైతులకు బిచ్చం వేసినావు 5 రోజులు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఆయనకు పరిపాలన మీద సోయి లేదు. తన మార్క్ వేసుకున్నాను, నేను ముఖ్యమంత్రిని, నేను ఏలుతున్నా, చేసి చూపించి నేను ముఖ్యమంత్రిని అయినా, కేసీఆర్ ఏమేం చేసినో కేసీఆర్ అన్ని నేను రివర్స్ చేసి చూపిస్తా అంటే కక్షపూరిత రాజకీయాలు. లేకుంటే ఆయనకి ఏం అవసరం ఇవన్నీ? ఇదే అంటున్నాండి నేను. 2 ఉంటాయి తెలంగాణ రాష్ట్రం సంబంధించి సాఫీగా నడుస్తున్నటువంటి వ్యవస్థ, శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండే. చాలా మంది ఇష్టానుసారంగా గత ప్రభుత్వం మీద టీవీల ముందు డోర్లిర్రు, బయట ఇష్టానుసారంగా మాట్లాడిర్రు. ఈ రోజు వచ్చే వరకు ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి కొంత ప్రశ్నిస్తే దాడులు, లాస్ట్ ఒక పీక్ స్టేజ్ అయితే చంపుడు కాడికి వచ్చేసి ఒక సాక్షాత్తు ఒక మాజీ సైనికునికే కొల్లాపూర్ లో. ఆ తర్వాత మొన్న ఒక నాయకులను చంపేస్తా ఉన్నారు, బైండ్ ఓవర్లు, కేసులు, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఏమంటారు దానికి ఇబ్బందులు. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇది 6 నెలలకే ఎట్లయితే ఇంకా చాలా ఉంది కదా, మరి ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఆయనది ఏంటంటే, ఒకటి ఇన్ని రోజులు తను మభ్య పెట్టి రాజకీయాలు చేసిండు, ముఖ్యమంత్రి అయిండు, తనకే నమ్మకం లేదు, తను ఇచ్చిన తను ముఖ్యమంత్రి అవుతాను అనుకోలేదు. నోటికి వచ్చింది మాట్లాడిన 2 లక్షల రుణమాఫీ గానీ, రైతు బంధు గానీ, యూత్ డిక్లరేషన్ గానీ, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు గానీ, లేకుంటే చాలా రకాల మొత్తం 420 హామీలు ఆయన వస్తాడు అనుకోలే. ప్రజల్ని మభ్య పెడతాం, ఒక గ్యాదర్ చేసుకున్న సీట్లు అనుకున్నాడు, ముఖ్యమంత్రి అవుతాను అనుకోలేడు. అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. సో ఏంది ఇప్పుడు అవన్నీ ప్రశ్నిస్తుంటే ఆయనకి ఏమర్థమవుతుంది?
పరిపాలన చేయడానికి చేతనైతే లేదు. చేతనైతలేదు. ప్రశ్నించే ఆయన తెలిసిన మార్క్ ఒకటే ఏంది? ఒకటి దాడులు చేయాలి, ఆ, లేకుంటే బెదిరియాలి, టాపిక్స్ ని డైవర్ట్ చేయాలి. ఓకే. నువ్వు రైతు బంధు అడిగితే ఇంకో ట్యాపింగ్ అని మాట్లాడతావు, ఆ, లేకుంటే కేసీఆర్ అప్పు చేసిండు అంటావు. కేసీఆర్ అప్పు చేసినందుకే కదా నువ్వు వచ్చినావు, మరి నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ నిజం కేసీఆర్ అప్పు చేసిందనే మాట మీద వచ్చినావు, మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నావు? అదే అంటున్నా. సరే, ఇది అంతా మాట్లాడుకుందాం. తెలంగాణ ఉత్సవాలు రేపు చేస్తారు, అధికారికంగా నిర్వహిస్తా ఉన్నారు. ఏమని చెప్తారు రేపు పొద్దున? అంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్తారా, లేకపోతే తెలంగాణ రైతు బంధు ఇచ్చి చాలా అన్యాయం చేసినని చెప్తారా, లేకపోతే కేసీఆర్ రైతు బీమా ఇచ్చి రైతులను అనవసరంగా మోసం చేసినని చెప్తారా, లేకపోతే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చి వాళ్ళందరికీ ఆడపిల్లలు మోసం చేసినని చెప్తారా? ఏం చెప్తారు రేపు? నాకు అది బాగా ఈగర్గా వెయిట్ చేయాలని ఉంది. అదే 1200 మందిని బలి తీసుకొని తెలంగాణ ఇచ్చినామని చెప్తాడు, తెలంగాణ తల్లి సోనియమ్మ అంటాడు. అంతకు మించి ఇంకేం లేవు. ఏమనంటే కేసీఆర్ ని తిడతాడు, లేకుంటే కేటీఆర్ అని తిడతాడు. వీళ్ళని తిడతారు. ఏముంటారు తిడతానికి? ఏముంటది? తిడితే ప్రజలు రెచ్చిపోతారు కదా, టాపిక్ డైవర్ట్ అవుతుంది కదా. అవును. ఇప్పుడు మీకు ఒకటి అర్థమైతే లేదు, తను చేసి చెప్పుకునికి ఏం లేదు, లేదు. ఆ ఫ్రీ బస్సు తప్ప, అది గందరగోళమైన ఫ్రీ బస్సు, అది కూడా దాని నుంచి పూర్తి స్థాయిలో లాభం పొందాలి. సో అప్పుడు ఏమైతుంది, టాపిక్ ని డైవర్ట్ చేయాలి, పాత మళ్ళీ తీసుకురావాలి. మళ్ళీ కాళేశ్వరం అంటే 1,00,000 కోట్లు, దాని మీద ఏం లేకపోయా, దాన్ని నిరూపించే శక్తి లేదు నీకు. ఇదే శ్వేతపత్రాలు అంటే, శ్వేతపత్రాలు చేసి ఏం చేస్తుంది? శ్వేతపత్రాలు అసెంబ్లీ రాష్ట్రం పరువు తీసి నీవు శ్వేతపత్రాలు అంటే, ఫోన్ ట్యాపింగ్ అంటే, లేకుంటే కాళేశ్వరం స్కామ్ అంటే, ఇన్ని నానా రకాలు మాట్లాడుతున్నావు కదా, దానిలో ఒక్కడన్నా ప్రూవ్ చేయాలి. అంటే ఏంది? రేపు కూడా ఏం చెప్తాడు కేసీఆర్? తను ఫస్ట్ చెప్పుకునేది ఒకటే, సోనియమ్మ వస్తుందో మనకు తెలియదు, వచ్చినా రాకున్నా వాళ్ళ భజన చేస్తాడు, ఢిల్లీ భజన చేస్తాడు, కాంగ్రెస్ తెచ్చింది తెలంగాణ ఇచ్చింది మేము మా నుంచే వచ్చింది అని చెప్తాడు. రేపు అదే డబ్బా కొట్టుకొని వస్తాడు, ఎక్కతక్కైతే కేసీఆర్ సార్ ని, బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ అన్న వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడతాడు. దానివల్ల ఏమొస్తుంది ప్రజలకు? ఏమొస్తుంది అంటే దానికి ఇంకోటి లేదు మాట్లాడనికే. అంతే ఏమైనా ఉంటే నా మాట్లాడనికే. మీరు చెప్పండి, ఆయన ఏం మాట్లాడుకుంటాడు? రుణమాఫీ పరిగెత్తుకుని తెచ్చుకోండి అన్నాడు. మరి ఆ మాట చెప్పనీకి వస్తుందా? ఎన్నిసార్లు మాట దాటేసాయి. జనవరి అనే, ఫిబ్రవరి బాయే, మళ్ళీ మార్చి బాయే, ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 అంటున్నాడు. ఎన్నిసార్లు నువ్వు మాటలు చెప్పట్లేదు. అంటే తనకు చేసి చెప్పినవి ఏమున్నాయి? రైతు భరోసా ఇచ్చినా అని చెప్పుకుంటాడు. ఏమని చెప్తాడు? రైతు భరోసా ఇచ్చినా అంటాడు, కానీ రైతు బంధుని రైతు భరోసా ఇచ్చినా మాత్రం మాట్లాడాడు. 5 నెలలు వేసిండు, 5 నెలల పాటు రైతు బంధుని వేసిండు, దాన్నే రైతు భరోసా అంటున్నాడు. జనాలు అంత గుడ్డోళ్ళ? రైతు భరోసా 15,000, రైతు బంధు 10,000 అని తెలియదా జనాలకి? తెలుసు కదా. మహిళలకు 2,500 ఇచ్చినా అని చెప్పుకుంటాడా? తులం బంగారు అని మాట్లాడుతుంది. కేసీఆర్ 1,00,000 ఇస్తాను, నాకు తులం బంగారు యాడ్ చేసి ఇస్తాను. 7 తులం బంగారు చెప్పుకుంటాడా? ఇచ్చిన యాడ్ చెప్పుకుంటాడు. రాహుల్ గాంధీ చెప్పుకున్నంత ఈజీ కాదు కదా, వచ్చి ఉన్న చెక్కులే బౌన్స్ అవుతున్నాయి. సరే, ఇప్పుడు అమరవీరుల స్తూపం రేపు పొద్దున ఆయన వచ్చి, ముఖ్యమంత్రి వచ్చేసి ఇక్కడ ఇది శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? అదే సంపినోడు పిన్నం పెడతాడంట చూడండి, అట్లుంది రేవంత్ రెడ్డి. ఎట్లుందంటే ఆయనకు కూడా తెలుసు ఇదే కాంగ్రెస్ పార్టీ చంపిందని తెలుసు. ఆయనే బలిదేవత అన్నాడు కదా. బలిదేవత 100,000 మంది ప్రాణాలు తీసుకొని బలి చేసింది, ఎన్నో నీచమైన పనులు చేసిన ఆమె సోనియా గాంధీ అని లైవ్ లో అన్నాడు. మరి రేపు వచ్చి ఏం చెప్తాడు? బలిదేవత కాదు, మనకిచ్చిన ఆ సోనియమ్మ దేవత అని చెప్తాడు. ఎందుకంటే నాలుక ఇష్టం ఏదైనా అదే అంత. ఆయన ఒక్కటే పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఆయన దగ్గర చెప్పుకునికి ఏం లేదు. రాహుల్ గాంధీకి చేసినామని చెప్పుకున్నాడా? మొన్న వచ్చి అబద్ధాలు చెప్పిపోయిండు. 2,500 ఇచ్చినామని మాట్లాడిండు, రైతు భరోసా ఇస్తున్నామన్నాడు. సో తను చెప్పుకోవడానికి ఏమీ లేవు, తను అమలు చేసిన పథకాలు ఏమీ లేవు. ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. రేపు నేనేమంటున్నంటే, రేపు చెప్తే బస్సు ఫ్రీ ఇచ్చిన అని చెప్పుకునే తప్ప ఇంకోటి లేదు. కాబట్టి రేపు ఏం చెప్పుకుంటాడు? ఒకటే డప్పు, మళ్ళీ సోనియా గాంధీ డప్పు కొట్టాలి, రాహుల్ గాంధీ డప్పు కొట్టాలి. వాళ్ళు తెలంగాణ ఇచ్చిండ్రు, 1000 మంది ప్రాణాలు బలిదానం వల్లనే వచ్చిందని చెప్తారు, కానీ ఆ బలిదానం ఎవరు చేసిండ్రో మాత్రం చెప్పడు. 1000 మంది కేసీఆర్ తెచ్చిలేడు, 1000 మంది ప్రాణాలు పోయినందుకే వచ్చినాయట, కానీ ఆ పోగొట్టింది ఎవరో మాత్రం చెప్పడు. ఆ పోగొట్టిన వాళ్ళ కొరకు కొట్లాడింది కేసీఆర్ అని మాత్రం చెప్పడు. ఎందుకు నమ్ముతారు? రేవంత్ జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఆ విషయం మహబూబ్ నగర్ వాళ్ళకి కూడా తెలుసు, తన సొంత నియోజకవర్గాలకు కూడా తెలుసు. తను కాపాడుకోనికనే మొన్న 15 సార్లు పర్యటన చేసిండు. ఒక్క ఎంపీ ఎలక్షన్ కి ఒక్క మహబూబ్ నగర్ లో 15 సార్లు గల్లీ తిరిగిండు. మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నీకు గెలుచుకుని గల్లీ తిరగాలి, 15-16 సార్లు రావాలన్నా నువ్వు అంటే? తన భయం తనకు తెలుసు. రైతులకు లోపలికి పోతే జాడిచి కొడతారు చీపురు కట్టలతోన. ఆయనకంత లేదు. ఒక్కసారి పల్లెటూరులో పోతే నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడుతుందో తెలుస్తుంది. ఎంత బిందెలు పెట్టుకొని, మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఒకప్పుడు మొన్నటి వరకు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు పల్లెల్లో నీళ్ళు వస్తలేవు. 10 రోజులు అవుతున్నాయి నీళ్ళు వస్తలేవు, ట్యాంకర్ల మీద ఎక్కి కొట్లాడుకుంటున్నారు. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎందుకు అడుగుతలేరు? కరెంట్ ఏమో రైతులకు ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు రైతులకు అవసరం లేదు, కానీ మొన్నటి వరకు 3 ఫేజ్ కరెంట్ రాకుండా 2 ఫేజ్ కరెంట్ వచ్చేసరికి హై లో ఫ్లక్చుయేషన్స్ ఏమైంది, మోటార్లు ఎగిరిపోయినాయి. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తాడు? గల్లీలో తిరగడానికి ఆయనకు శాత కాదు. ఇంతకుముందు పాదయాత్ర చేసింది కదా, దమ్ముంటే ఇప్పుడు పొమ్మనండి. ఇంతకుముందు వరి కంకులు పట్టుకొని, గోధుమ కంకులు పట్టుకొని ఏమో తిరిగిండ్రు కదా వాళ్ళు. అప్పుడు ఇప్పుడు పొమ్మనండి పోతారా? పోరు కదా. కాదు. సో వాళ్ళకు చేసింది ఏం లేదు. రేపు జరిగేది ఒకటే జరుగుతుంది, ఏంటంటే
సోనియమ్మ డప్పు కొడతాడు, ఎక్కతకైతే కేసీఆర్ సార్ని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ.